అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మెట్టు గోవిందరెడ్డి తన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేసి అనంతరం మత పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత వేలాది మంది కార్యకర్తల నడుమ ర్యాలీ ప్రారంభించారు. డప్పులు వాయిస్తూ ఈలలు కేకల మధ్య భారీ ర్యాలీ సాగింది. వినాయక సర్కిల్లో భారీ గజమరల వేసి శ్రేణులు అభిమానం చాటుకున్నారు. శాంతినగర్, పార్వతీనగర్, బళ్ళారి బస్టాండ్, వినాయక సర్కిల్, పాత బస్టాండ్, లక్ష్మీ బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయాన్ని చేరుకుని రిటర్నింగ్ అధికారి కరుణకుమారికి తన నామినేషన్ పత్రాలు అందించారు. రుణం తీర్చేదానికి అవకాశం వచ్చింది. మా జనసంద్రం చూస్తుంటే ఏమవుతుందంటే ఈ మా పక్కన ఉండే వాళ్ళు చెప్తా ఏమంటే ఇంతవరకు రాయదుర్గం హిస్టరీలోనే ఇన్ని జనాలను చూడలేదు. మా కారు మా వాహనం వెనుక పక్కల 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ కంటిన్యూ అంటే ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఎక్కడో మనిషి కూడా ఇంత ఎండ వేడి ఉండే ఎంత ఎండ కూడా బయట కూడా కానీ లాస్ట్ వరకు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో అర్థంగా ఉండదు. దీంట్లో అర్థం ఏంటంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఇప్పుడు అంటే ప్రజల్లో ఒక ఉత్సాహం ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి సీఎం చల్లని ప్రజలు దృఢ నిశ్చయంతో